ఇస్కరియోతు యోధాకి ఏది ప్రాముఖ్యమైందో తెలుసా? ధనం ప్రాముఖ్యమైపోయింది. అందుకే అప్పుడు వరకు ఈ 3.5 సంవత్సరాల్లో ఈ డబ్బుల సంచి ఎవరి దగ్గర ఉండేదంటే ఈ యోధా దగ్గరే ఉండేది. అనేక సార్లు అపనమ్మకస్తుడుగా ఉన్నాడు. అంటే దాంట్లో డబ్బులు రహస్యంగా తీసేయడం, ఆయన దోచుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. చేసి ఇప్పుడు చివరికి డబ్బులు ఇంకా సంపాదించడానికి ఏ మార్గం ఏర్పాటు చేసుకున్నాడంటే క్రీస్తు ప్రభువునే అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువుతో తిరిగిన వ్యక్తి, అద్భుతాలు చూసిన వ్యక్తి, అద్భుతాలు చేసిన వ్యక్తి ఇప్పుడు క్రీస్తు ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్మడానికి బేరమాడడానికి వెళ్ళాడు. ప్రియులారా, 1 తీమోతికి రాసిన పత్రికలో కనుక మనం చూసినట్టయితే ప్రియులారా 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడుల కంట మూలం అంట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటండి. ఈ యోధా ఇస్కరియోతు ఏం చేశాడు అంటే యేసుక్రీస్తు ప్రభువు కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఆ ధనమే ఆ యోధాను ఏం చేసిందో తెలుసా? నాశనం చేసేసింది.